అండి మాది ఉదయనగరం. నగరికల్ నుంచి 8 కిలోమీటర్ల దూరం పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. రోడ్డు వసరత లేక పిల్లలు కూడా ఆటోలో పోవాలంటే నెలకొచ్చి 500, 600 రూపాయలు తీసుకుంటున్నారండి. వర్షం కురిస్తే మటుకు ఇంటి దగ్గరే ఉంటారండి బురదలో నడవలేక. మాకు దయచేసి మాకు రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నామండి. మాకు రోడ్డు పోయింది. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా అమ్మా? ఎమర్జెన్సీ అయితే కూడా మధ్యలో డెలివరీ అవుతున్నారండి మా వాళ్ళు. ఒక అబ్బాయి అయితే చనిపోయాడండి రోడ్డు వసరత లేక, బురదలో పోలేక, ఆటో లేక. అబ్బాయి పేరు ఏం పేరమ్మా? అబ్బాయి పేరండి పోట్లూరి చన్సయ్య అండి. ఎందుకు చనిపోయింది అతను? అతను హెల్త్ బాగోక హాస్పిటల్లో వసరత లేక రోడ్డు బాగోక మధ్యలోనే చనిపోయాడు. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? ఇది జరిగి కూడా 10 సంవత్సరాల పైన అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి మీ పరిస్థితి ఇంతేనమ్మా? అవునండి. మేము 20 సంవత్సరాల నుంచి రోడ్డు అడుగుతున్నామండి. మేము వచ్చిన పెద్దలందరినీ కూడా మేము రోడ్డే కావాలని అడుగుతున్నామండి. మాకైతే రోడ్డు ఎవరు కూడా ఎంతమంది అధికారులు వచ్చినా కూడా మాకు రోడ్డు మటుకు పట్టించుకోవట్లేదు సార్. మేము ఆ రోడ్డు గురించి మా ఇబ్బంది అండి. అన్ని వసరతలు దేనికి వెళ్ళాలన్నా మేము సరుకులకు కానీ పిల్లల స్కూల్కి కానీ మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా నకిరికలు పోవాలి సార్ మేము. అయితే మాకు ఈ రోడ్డుదే మాకు ప్రాబ్లం సార్. మాకు రోడ్డు వేస్తే మీకు ధన్యత చెప్పుకుంటాం. డిప్యూటీ సీఎం గారు మీ సమస్యలు విన్నారంటే వెంటనే పరిష్కరిస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నానమ్మా. సరేనమ్మా? సరే.